అవసరమైతే తన పిల్లల కోసం దిగి వస్తాడు. 100 మంది కోసం, 1000 మంది కోసం, లక్షల మంది కోసం మాత్రమే కాదు, నీ ఒక్కదాని కోసం, నీ ఒక్కడి కోసమైనా ఆయన దిగి వస్తాడు. శాంతినగర్లో పరిచర్య ప్రారంభించాను. జరుగుతుంది, మందిరం నిర్మాణమైంది, అది ఫుల్ అయిపోయి రోడ్డు మీద పందిళ్ళు వేసి పెడతా ఉన్నాం. ఒక 1500 మంది అప్పట్లో ఆ పందిళ్ళలో కూర్చునేవాళ్ళు. బజారుల్లో, మున్సిపల్ బజారుల్లో పాపం ఆ సమాజం సపోర్ట్ చేసింది. అన్యులే అయినా పందిళ్ళు వేసుకొని కూటం పెట్టడానికి ఆ వారం రోడ్డు మీద తీసుకున్నాం బల్ల. ఇది గట్టకముందు ఆ పరిచర్య జరుగుతుంది. ఒక ఆదివారం ఒక చెల్లి వచ్చి ఇచ్చిన సాక్ష్యం, ఇది యథార్థం. హైవే రోడ్ నుంచి హైవే రోడ్ దిగగానే సంజీవ్ నగర్ ఉంటుంది. ఆ సంజీవ్ నగర్లో నుంచి శాంతి నగర్కి ఖాళీ బాట ఉంది. ఖాళీ బాట, తుమ్మ చెట్లు భయంకరంగా పెరిగి ఉంటాయి. వర్షం పడితే మోకాళ్ళ లోతు బురద. ఇక్కడ అందరికీ తెలుసు, డేవిడ్ తెలుసుగా నీకు, డేవిడ్కి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. శ్యామ్, రైట్, శ్యామ్ వాళ్ళది సంజీవ్ నగరే. శ్యామ్కి తెలుసు మోకాళ్ళ లోతు బురద. ఇక నాకైతే చిన్నప్పటి నుంచి తెలుసు, వర్షం పడకపోతేనే అటు రాగలం, అది కూడా ఆడవాళ్ళు రావటానికి భయపడే ప్రదేశం. ప్యాకెట్ రైళ్ళు, మద్యపానులు అందరూ ఉండే స్థలం, అటుపక్క కంపెనీలు, దాని వెనక పాడుపడ్డట్టు బీతావాహంగా ఉంటుంది. అన్నీ తుమ్మ చెట్లు. హైవే రోడ్ నుంచి త్వరగా మందిరం దగ్గరికి రావాలంటే ఆ కాలిబాట దగ్గర దారి. ఇక అది తప్పితే ఇక మిగిలిన రోడ్డు దూరం తిరిగి రావాలి, చుట్టూ తిరిగి రావాలి. ఓ సోదరి, అందరికీ ఆదివారపు ఆరాధన తొందర ఉంటుంది కదా. వర్షం పడింది, మోకాళ్ళ లోతు నీళ్లు పారుతున్నాయి. బురద, నల్లరేగడి బురద, అడవి తుమ్మ చెట్ల కంప. అందరూ ఆరాధన టైంకి వచ్చారు. ఒక చెల్లి సుబ్బయ్య తోట ప్రాంతం నుంచి హడావుడిగా పరిగెత్తుకుంటా అటు తిరిగి వస్తే ప్రభు బల్ల కార్యక్రమం అయిపోతుందేమో, ప్రభు బల్ల అందదేమో అని ఈ అడ్డదారిలో తొందరగా రావచ్చని. ఎవరు రావట్లా, ఎందుకంటే వర్షాలు పడి మోకాళ్ళలో బురద, నీళ్లు బీభత్సంగా ఉంది. రావటానికి ధైర్యం చేయరు ఎవరు. అందులో అది ఆరినప్పుడే 2-3 ఆడపిల్లలు ఉంటే వస్తారు, కానీ ఒంటరి ఆడపిల్లలు రారు. కానీ ఈ ప్రార్థన రందిలో ఆ ప్రభు బల్ల పోతుందేమో, ఆరాధన అయిపోతుందేమో హడావుడిగా పరిగెత్తుతాం. ఆ రోడ్డు దిగి సంజీవ్ నగర్ దాటి ఇక ఆ ఎడారిలోకి వచ్చింది. వస్తే మోకాళ్ళ లోతు బురద. టెన్షన్ పడుతూ ఉంది, అక్కడ నిలబడి చూస్తూ ఉందట. ఎట్లా వెళ్ళాలి, బురద భయంకరంగా ఉంది అని. వెంటనే ఎదురుగా ఓ పెద్ద ఆయన వచ్చి నిలబడ్డాడట. వచ్చి నిలబడి, ఏమమ్మా ఇంత బురద ఉంటే ఇటు ఎట్లా రావాలనుకున్నాను, బాలేదానివే, పురుషులే నడవటం కష్టమైతే ఈ దారిలో నువ్వెట్లొచ్చావు తల్లి, సరేరా పెద్ద అయినా ప్రార్థన అయిపోతుందేమో అని, ప్రభు బల్ల అయిపోతుందేమో, ఆరాధన అయిపోతుందేమో పరిగెత్తుతున్నాను, చుట్టూ తిరిగి రావాలంటే లేట్ అయింది, అందుకని ఈ దారిలో వచ్చానంటే సరేరా నన్ను వెంబడించు, నేను అడుగులు వేసే దగ్గరే అడుగులు వేయన్నాడట. ఆయన అడుగేసిన దగ్గర అడుగేసుకుంటా వెంటబడి వస్తూ ఉంది. అడుగేసిన ప్రతి చోట జమ్ము మీద కాలేస్తే మెత్తగా ఉంటుంది, అలా ఉంది. ఆ ఎడారి మొత్తం దాటించి శాంతినగర్ బజారు ఎంట్రన్స్లో పక్కన నిలబడిపో అన్నాడట. ఆ చెట్లలోంచి ఒక్కతి బయటకు వచ్చింది. చూసిన వాళ్ళు చూసి, నువ్వు మనిషివేనా, అసలు ఎట్లొచ్చావు, మోకాళ్ళ లోతు బురద, ఎక్కడ ముళ్ళుందో ఎక్కడ అడుగుతుమ్మ కంపందో తెలియదు, నీళ్లు భయంకరంగా పారుతున్నాయి, ఎవరు తిరగట్లేదు ఈ బాటలో, అసలు ఎట్లొచ్చావు నువ్వు అని అంటే ఆమె అంటుంది, నేను రావటం ఏంటి,
నాతో నేను ఒక్కదాన్నే కలితే నాకు ఆ పెద్ద ఆయన కూడా వచ్చాడు అని వెనక్కి చూసింది. ఎవరు లేరాడా, ఎవరు లేరాడా. గడగడ గడగడ వణుకుడు వచ్చి అక్కడే కూలబడి ఏడ్చిందట. అర్థమైపోయింది ఆమె దాటలేని స్థలం అది. ఆమె ఆసక్తి చూసి ఆశ చూసి వచ్చి దాటించి అదృశ్యమయ్యాడు. కహాని కాదు, ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. చెప్పిస్తా దేవుని చేతితో ఒకసారి, ఆమె నోటి తామే చెప్పిద్ది. అబద్ధాలు కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె శాంతి నగర్ వీధిలోకి ఎంటర్ అయినప్పుడు చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ప్రశ్నిస్తే, ఉన్నాడుగా పెద్ద ఆయన చూస్తే పెద్ద ఆయన లేడు, ఎవరు లేరు. గమనించి పరకాయని చూసింది, ఎక్కడ జాడే లేదు. ఎవరికైనా ఎట్టుంటుంది అప్పుడు? ఒళ్ళు జలదరిస్తుందా లేదా? వచ్చి గడగడలాడుతూ ఏడుస్తూ చెబుతుంది, అన్నా నన్ను యేసయ్య దాటించాడు. తనను ప్రేమించి ఆయన సన్నిధిని వెతికి ఆయనంటే పిచ్చిగా పరిగెత్తే తన పిల్లల్ని నిశ్చయంగా ఆయన కాచుకొని తిరుగుతాడు. వదలడో, వెంటాడుతాడు ఆయన. ఆయన పట్ల నీకు ఆశ ఉండాలి కానీ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. అటు తిరిగి పోన్లా, అసాధ్యమైన ఆధారిలోనే నన్ను వెంబడించు, నేను ముందు నడుస్తా, నా అడుగులు అడుగులే క్షేమంగా బయటికి వెళ్తాను అని అడుగులు చూపించి దాటించాడు ఆయన. ఆయన సన్నిధిని ప్రేమించింది, ఆరాధనను ప్రేమించింది, ప్రభు బల్లను ప్రేమించింది. అయ్యయ్యో టైం అయిపోతుంది అని పరిగెత్తిన ఆమెకు దేవుని కృప ఆయన్ని ప్రత్యక్షంగా చూచే అదృష్టం లభించింది. ఆమెకి కాసేపైన ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యం లభించింది. నాకు దొరికితే ఎంత బాగుండో అదృష్టం. దేవునికి మహిమ. ఎన్ని అనుభవాలో. విశ్వాసంతో భక్తులు చేసినటువంటి కార్యాలు, వాళ్ళ కోసం దేవుడు చేసిన కార్యాలు. ఎక్కడ స్తంభాలు కనపడ్డా, ఎక్కడ తూములు కనపడ్డా, గోడలు కనపడ్డా, యేసు నిజమైన దేవుడు, యేసు రక్షించును అనే మాటలు రాసుకుని కనపడతాయి చూడండి, ఏదో రంగుతో. అలా రాసి ఆయన ఎక్కడుంటాడో, ఎక్కడ తింటాడో, ఎక్కడ పరుండుతాడో తెలియదు. అడవులు, కొండలు, గుట్టలు, రహదారులు వెంట రాసుకుంటూ పోతాడు. ఆయన పేరేంది? శాంతారావుగా. ఆయన దారి తప్పి నట్టడవిలోకి పోయాడంట. నట్టడవిలోకి పొద్దుపోయింది, చీకటి పడిపోయింది, ఎట్ట బయటికి రావాలో తెలియదు. ఊళ్ళో దారి తప్పితేనే కొంతమందికి దారి అర్థమై సావదు. అడవిలో దారి తప్పినోడికి ఏం అర్థమైంది? దారులా, రహదారులా, ఏం తెలుస్తుంది? పోసనాడు ఎటో పోయి నట్టడవిలోకి పోయాడు. అది క్రూరారణ్యం, క్రూర జంతువులు ఉండే కీకారణ్యం. అర్థమైపోయింది తేడా పడ్డానని. సరే ఏమైతే అది పొద్దుపోయింది, ఇక రాత్రి ఇక్కడే అనుకొని ఒక కర్ర తీసుకొని తను ఎక్కడైతే ఆ రాత్రి పరుండాలనుకున్నాడో అక్కడ ఆ చుట్టూ కొన్ని అడుగుల దూరం గీత గీశాడంట. ఉదాహరణకి ఒక 6 అడుగులు లేదా ఒక 10 అడుగులు అనుకోండి, ఒక పెద్ద గీత గీశాడు రౌండ్గా. మోకాళ్ళుని ప్రార్థన చేశాడు, ప్రభువా ఇది క్రూర జంతువులు ఉండే అడవి, దారి తెప్పాను, వచ్చాను, నీ పని కోసమే వచ్చాను. ఈ రాత్రికి ఇక్కడ బస చేయాలి, నాకెవరూ లేరు, నువ్వే దిక్కు. ఏ జంతువు నన్ను సమీపించకుండా, సర్పాలు కానీ క్రూర జంతువులు ఏది నన్ను ముట్టకుండా నీ కాపుదల ప్రసాదించని ఆ గీత గీసి మోకాళ్ళుని భారంగా ప్రార్థన చేసుకుని నిద్రపోయాడు. సూర్యుని ఎండ కిరణాలు ముఖం మీద తగులుతుంటే మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూశాడు, ఆ గీతకు అవతలి పక్క పెద్ద పులి అడుగులు కనపడతా ఉన్నాయట. అంటే తెల్లవార్దులు తిరిగింది, చాలాసేపు తిరిగినటువంటి అడుగుల గురుతులు కనపడ్డాయి.
ఒక్కసారి ఊహించండి, గీత అవతలు తిరగటం ఏంది, గీత అవతలకు రావచ్చుగా. తన దాసుడు విశ్వాసంతో ఏ గీత గీశాడో ఆ గీత దాటి ఏ క్రూర జంతువు రాకుండా ఆయన తన దూతలను కాపుదల పెట్టాడు. సింహాల నోళ్లు మూయించడానికి దానియేలు కంటే ముందు దూతను పంపిన ప్రభు ఈ దినాల్లో కూడా తనను ప్రేమించే తన పిల్లల కోసం అలాంటి కార్యాలు చేయడానికి సమర్థుడు ఆయన. కొంతమంది దరిద్రులు తయారయ్యారు ఈ మధ్య, చాలా కాలం నుండి తయారయ్యారులే. వాళ్ళు అంటున్నారు, అబ్బే అట్లాంటివి ఏం జరగవండి, అవన్నీ అయిపోయినాయండి, అప్పుడే అయిపోయినాయండి, ఇప్పుడు లేవండి. ఎవడు చెప్పాడు? అప్పట్లో బలవంతుడైన దేవుడు ఇప్పుడు బలహీనుడా? నా ప్రభు నిన్న నేడు నిరంతరం ఒక్కటి రీతిగా ఉన్నాడు. తనను నమ్మిన వారికి ఆయనే కేడము, తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయం, తనను నమ్మిన వారికి ఆయనే కేడము, తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయం. తనకు నిజముగా తనకు నిజముగా మొర్రపెట్టు వారికి సమీపస్థుడు ఆ సర్వోన్నతుడు, సమీపస్థుడు ఆ సర్వోన్నతుడు. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు, ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు. విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు, విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు. హల్లెలూయా. ఆయన ప్రేమించాలి, ఆయన సన్నిధిని వెతకాలి, నిరంతరం ఆయన తలంపుల్లో నిండిపోవాలి. అలా ఆయన్ని హత్తుకున్న బిడ్డలంటే ఎంత ఇష్టమో. మురిసిపోతాడు ఆయన. ఈ పిచ్చోడికి ఎప్పుడు నా ఆలోచనే, ఈ పిచ్చిదానికి ఎప్పుడు నా ఆలోచనే, నన్ను మర్చిపోదే, ఇంతగా నిన్ను ప్రేమించేవారు నిన్ను మర్చిపోతావా ప్రభువా అని అడగాల్సిన అవసరమే లేదు. ఆయనను ప్రేమించేవారెవరో, ఆయన కోసం పరితపించేవారెవరో, ఆయన కోసం కాంక్షించే వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. హల్లెలూయా చూద్దాం గట్టిగా ఒకసారి, ఇంకోసారి చూద్దామా? తెలుసు ఆయనకి. అందుకే ఆనాడు సౌలుకి ఎదురవటమే కాదు, ఈనాడు నీకు నాకు కూడా తోడై ఉండగలడు. ఇలాంటి బోల్డ్ అని సాక్ష్యాలు ఉన్నాయి. ఆశ్చర్యం, నమ్మలేం, కానీ జరిగింది. యేసయ్య కార్యమే స్పష్టంగా, రియల్గా. తర్కము చేత కొద్దిగా ఆలోచింపజేయగలమేమో కానీ వాళ్ళని మోకరింపజేయలేము. తర్కించడం ద్వారా వాళ్ళని కొంచెం ఆలోచింపజేయగలమేమో కానీ మోకరింప చేయలేము. కానీ దేవుని కార్యాలు వారు చూచినా, ఒకవేళ విన్నా, బాహాటంగా కాకపోయినా రహస్యంగానైనా సరే వాళ్ళు మోకాళ్ళుని దేవుణ్ణి వేడుకుంటారు. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి సౌలును దర్శించాడు. నీవు లేచి దమస్కుకు వెళ్ళు, నువ్వేం చేయాలో అక్కడ నీకు బోధింపబడిద్ది అన్నాడు. వెళ్ళాడు. కళ్ళు కనబడట్లా, చేతులు పట్టుకొని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు? దమస్కులో తిన్ననిది అనబడిన వీధికి తీసుకెళ్లారు. తిన్ననిది అంటే చక్కనిది, లేకపోతే స్ట్రైట్. చక్కగా అంటారు కదా, నువ్వు చక్కగా వెళ్ళు, ఎదురు వెళ్ళు, అటు ఇటు తిరగొద్దు, చక్కగా వెళ్ళు అంటే అర్థమైంది కదా. తిన్ననిది అంటే చక్కనిది. ఆ వీధికి వెళ్ళి యోధా అనే వానింట చేరాడు. ఎవరింట? యోధా అను వానింట చేరాడు. 3 దినాలు ఏం తినలా, కళ్ళు ఓపిన ఘాటల్లా ప్రార్థన చేశాడు. ప్రభువా, నా కళ్ళు కనపడట్లేదు, కర్తవ్యం బోధిస్తానన్నావు, దమస్కుకు వచ్చాను, నాకేం అర్థం కావట్లేదు, నా పరిస్థితి ఏమిటయ్యా చెప్పు అని ప్రార్థించుకున్నాడు. అప్పుడు దేవుడు దమస్కు పట్టణ కాపురస్తుడు అననీయ అనేటువంటి మనుషులతో మాట్లాడతాడు. అననీయ అని పిలుస్తాడు. దర్శనమందు తేటగా కనబడి,
ప్రభువా నీ దాసుడిని అంటాడు, లే నీవు లేచి దమస్కు పట్టణంలోనికి వెళ్ళి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోదాను వాని ఇంట తారుసువాడైన సౌలుని గురించి విచారించు. నీవు అతని మీద చేతులుంచుట అతడు చూచి ఉన్నాడు అని చెబుతాడు. అంటే చూచి ఉన్నాడు అంటే ఏంటి? నేను చూపించానని చెబుతున్నాడు. ఏం చూపించాడంట? అననీయ వెళ్ళి సౌలు మీద చేతులు ఉంచటం ఒక దర్శన రూపంగా సౌలుకు దేవుడు చూపించాడు. అంటే సౌలు ప్రార్థించాడు. ఆ మాట కూడా యేసయ్య చెబుతాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చూడు, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 10-11 చదువు తల్లి. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు ఏం చేయుచున్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. పిల్లరా, అంటే ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థనలో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, చింతపడకు, అననీయ అనే దైవజనుడు వస్తాడు, నీ మీద చేతులుంచుతాడు, నీ కళ్ళు బాగుపడతాయి, నువ్వేం చేయాలో తర్వాతి కర్తవ్యం అతడు నీకు బోధిస్తాడు అని చూపించాడు ముందే. ఇక్కడ సౌలుకు చూపించిన ప్రభువే అక్కడ అననీయ దగ్గరికి వెళ్ళి అననీయతో మాట్లాడుతున్నాడు. కొంతమంది అంటారు, బ్రదర్ నిన్ను చూపించాడు, బ్రదర్ నాకు నిన్నే చూపించాడు. ఓకే, నీ ప్రేమను బట్టి నీకు అట్లా కలిగి ఉండొచ్చు. నాకు నిన్ను చూపించిన దేవుడు నిన్ను నాకు కూడా చూపించాలిగా. అది దేవుని పద్ధతి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకరి సాక్ష్యం నడవది. కొర్నేలితో మాట్లాడిన దేవుడు పేతురుతో కూడా మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్. సౌలుతో మాట్లాడిన దేవుడు అననీయతో కూడా మాట్లాడాడు. అననీయ వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ కళ్ళ నుండి పొరల వంటివి రాలగా అతడు చూపు గలవాడయ్యాడు. ఇక కళ్ళు కనపడటం మొదలుపెట్టినాయి. ఎప్పుడు? అననీయ వెళ్ళి చేతులుంచినప్పుడు చూస్తున్నాడు. ఆ తర్వాత అననీయ అంటున్నాడు, సౌలా సహోదరా. పాపం ఫస్ట్ అననీయ భయపడతాడు. నువ్వు వెళ్ళి తారుసువాడైన సౌలు దగ్గరికి పో అంటే, ప్రభువా ఈ మనుషుడు నీ ప్రజలకు చాలా కీడు చేశాడు, నరహంతకుడు కదా, నన్ను అతని దగ్గరికి వెళ్ళమంటున్నావా అని అంటే ప్రభు అంటాడు, అతడు మారు మనసు పొందాడు అననీయ. అతడు నరహంతకుడే, హింసించువాడే, సంఘాన్ని నాశనం చేయడానికి పూనుకున్నవాడే. అది మీకు తెలిసి, కానీ నాకు తెలిసి అతడు ఎవరో తెలుసా? నా నామమును భరించుటకు, నా నామమును ప్రచురపరచుటకు రాజుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట, ప్రజలందరి ఎదుట నా నామమును భరించుటకు, నా నామమును ప్రచురించుటకు నేను ఏర్పరచుకొని నా సాధనమతడు. వెళ్ళు, నీకు కీడేమి జరగదు పో అంట. ఇంకా ప్రభువు చెప్పినా కూడా వెళ్ళకపోతే ఇంకేమన్నా ఉందా? ఇంకా అది అవిశ్వాసం అవుతుంది.